దేశమే దేవాలయం అనే జాగృతి సంచిక నుంచి ఇవాళ యునెస్కో మణిహారం రామప్ప దాని గురించి తెలుసుకుందాం. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప గుడి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగానే కాదు, ప్రతి తెలుగువాడికి గర్వకారణమే. అది కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు, శివభక్తుడు రేచర్ల రుద్రారెడ్డి మానస పుత్రిక. చక్రవర్తి అభిమానాన్ని చూరుకున్న రుద్రారెడ్డి ఆయనను అబ్బురపరిచే రీతిలో ఆలయం నిర్మించి ఇవ్వాలని సంకల్పించాడు. అది అప్పటి వరకు వెలిసిన ఆలయాలకు భిన్నంగా ప్రత్యేకతలతో ఉండాలని భావించాడు. ఆయన సూచన మేరకే ఆలయాల నిర్మాణంలో సిద్ధహస్తులైన కాకతీయ శిల్పులు దేవాలయాన్ని బట్టపై చిత్రించి కొయ్యతో నమూనా దేవాలయాన్ని చెక్కి చూపించారు. దీనిని రామప్ప అనే శిల్పి నిర్మించడం వల్ల రామప్ప దేవాలయం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నప్పటికీ ఆయన గురించి తగిన చారిత్రక ఆధారాలు మాత్రం లేవని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది క్లుప్తంగా సారాంశం. ఇక అసలు విషయానికి వద్దాం. సాధారణ శకం 1203 సంవత్సరంలో సామ్రాజ్య రాజధాని ఓరుగల్లుకు 5 క్రోసుల దూరంలోని పాలంపేటలో స్థలాన్ని ఎంచుకున్నారు రేచర్ల. అంటే రేచర్ల రుద్రారెడ్డి అనమాట. ఆయన సైన్యాధ్యక్షుడు గణపతి ఏమిటి. అది పరచిన పచ్చటి తివాచీ లాంటి ప్రకృతి ఒడిలో ప్రదేశం, ఆహ్లాద ప్రదేశం అన్నమాట. కొండ సానువుల దిగువన గల గ్రామం అది. అక్కడ దేవాలయాన్ని నిర్మాణాన్ని ఆరంభించారు. బృహత్తర నిర్మాణ పథకం ఊపందుకుంది. ఏ నిర్మాణాలకు ఏ ముడి సామాగ్రి అవసరమో ప్రధాన శిల్పాచార్యుడు అంటే రామప్ప అని అనుకున్నాం కదా, ఆయన వివరించాడు. సావధానంగా విన్న రుద్రారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సైగలతోనే ఆమోదం తెలిపాడు. నిర్మాణానికి అవసరమైన సకల ఏర్పాట్లు తక్షణం చేయవలసిందిగా ఉన్నతాధికారులను ఆదేశించాడు. ఆలయ నిర్మాణంలో కళ్యాణి చాళుక్య దేవాలయాల వాస్తు కొంతమేరకు అనుసరించారన్నమాట. తమ శిల్ప నైపుణ్యంతో ఎత్తైన ఉపపీఠంలో మరిన్ని వరుసలు చేర్చారు. ఏమంత లోతులేని పునాదులు తీసి ఆధార శిలతో ప్రారంభించి నక్షత్రాకారపు ఉపపీఠాన్ని తీర్చిదిద్దారు. కట్టడంలోని భాగాలకు పాలంపేట, రామానుజపురం మధ్యలో గల ఎర్ర ఇసుక రాతిని ఉపయోగించారు. నల్ల శాసనపు రాతితో ద్వారాలు, రంగమంటప స్తంభాలు, దూలాలు, మధ్య కప్పులు, రుద్రేశ్వర శివలింగ పానవట్టాలు, నంది వాహనం, రంగమండపం ముందు భాగంలో చుట్టూ మదనికలు, నాగినులు, సుందరీమణులను పోలిన అప్సరసల వంటి యువతుల శిల్పాలను రూపొందించారు. ఎర్రరాయి ఏమో కట్టడం, శిల్పాలకేమో ఈ నల్లరాయిని వాడారు. తేలియాడే ఇటుకలతో కప్పు పైన శిఖరాన్ని నిర్మించారు. అంటే శిఖరం అంటే విమానం అంటారు కదండి, అంటే తేలిగ్గా ఉండటం కోసం కప్పు. ఉపపీఠం 8 వరుసలతో చుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలుగా నిర్మించారు. మందగమనలైన ఏనుగుల వరుస, దానిపైన మళ్ళీ ఏనుగుల వరుస, గణపతి, భైరవ, గజలక్ష్మి, మల్లయుద్ధం దృశ్యం, సూర్యుడు, మొసలి వంటి శిల్పాలు కాకతీయ కళావైభవానికి మత్తుతునకలుగా భావిల్లుతున్నాయి. వారి వాస్తుశిల్పం సమకాలీన హోయసల వాస్తుశిల్పానికి ఏమాత్రం తీసిపోని విధంగా వాసిగల శిల్పంగా పేరుగాంచింది. ఆలయానికి కుడివైపున కామేశ్వరాలయం, కళ్యాణ మంటపాలను, ఎడమవైపు కాటేశ్వర ఆలయం, భద్రత కోసం చుట్టూ ఎత్తైన ప్రాకారం, కట్టపైన నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించిన 3 అంతస్తుల విమానం, పైన కలశంతో
అందాల భరిణెల సర్వాంగ సుందరంగా రూపొందింది ఆ కలశం. రంగమంటపం స్తంభాల పైన నాట్య భంగిమలు, అలాగే రామాయణ, భాగవత, భారతాది పురాణేతి వృత్తాలను కళ్ళకు కట్టినట్లు చెక్కారు. దూలాలపై క్షీరసాగర మదనం, త్రిపురాసుర సంహారం, రామరావణ యుద్ధం, ధన్వంతరి శిల్పాలను హృదయంగా మలిచారు దూలాలపైన. స్తంభాలపైన అంటే నిలువుగా ఉండే స్తంభాలు కదా, దూలాలంటే పైన కప్పుకుండాయి బలం కోసం. స్తంభాలపైన ఫలికా పద్మం, దాని కింద ముత్యాల సరాలతో రాతి చుట్టలు, పైన బోదెలు, వాటిపైన నాగసర్పాలు సజీవంగా రూపుదిద్దుకున్నాయి. ఆలయం ముందు శివుని వాహనం నందిని రాతిని కరిగించి పోత పోశారా అనిపించేలా మలిచారు. అంటే అంత నున్నగా అంత చక్కగా ఉందన్నమాట. ఎత్తైన గోడలు, వాటిపై పొలాల్లో రైతులు వేసుకునే మంచిలాంటి కోష్టాలను, వాటిపైన శిఖరం కలశాలతో అలంకరించారు. వర్షపు నీరు ఆలయ గోడలపై పడకుండా జాగ్రత్తలు తీసుకొని నిర్మాణపరంగా ఆధునిక ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోమని నాటి శిల్పులు నిరూపించారు. సుమారు దశాబ్దం పాటు ఆలయ నిర్మాణం సాగింది. అయితే ఆంగ్ల తేదీల ప్రకారం అయితే మార్చి 3, 1213న అంగరంగ వైభవంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా రుద్రేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఇది ఇప్పుడు 2025 కదా, అంటే 2025 సంవత్సరం. అది 13వ సంవత్సరం, అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఇది. చక్రవర్తి గణపతి దేవుడు, పట్టపురాణి సోమలదేవి, అప్పుడే పుట్టిన గారాలపట్టి రుద్రమదేవి నాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు. అంటే రుద్రమదేవి పసిపాప అన్నమాట. ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చే కట్టడాన్ని నిర్మించాలన్న రేచల్ల రుద్రుని అభిలాషకు తగినట్లే తమ ఉలులతో అపురూప శిల్పాలను ఆవిష్కరించిన స్థపతులను, శిల్పులను సత్కరించారు. తాను మాత్రం చక్రవర్తి అభిమానాన్ని బహుమతిగా పొందాడు. ఎవరా? రేచల్ల రుద్రరే శిల్పం. ఈ యునెస్కో ఇన్నేళ్లకైనా శిల్పకళాభిరుచిని గుర్తించి, శిల్పకళాభిమానాన్ని గుర్తించి యునెస్కో దీన్ని వారసత్వ కట్టడాల్లో చేర్చిందన్నమాట. అది ఎప్పుడంటే 2021 జూలైలో ఈ పని చేశారు, వారసత్వ సంపదగా ప్రకటించారన్నమాట. శతాబ్దాల చరిత్ర గల ఇలాంటి అపురూప కట్టడాలను పరిరక్షించవలసిన విధి ప్రభుత్వాలదే అయినా ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. అంటే వాటిని చెడగొట్టకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఆ దర్శనీయ స్థలాలని అపవిత్రం చేయకుండా, అలాగే వాటిని ముట్టుకుని వాటిని ఇంకా త్వరగా పాడైపోయేటట్టుగా మనం ప్రవర్తించకుండా ప్రజలు కూడా సహకరించాలన్నమాట. అదే నాటి పాలకులకు, శిల్పులకు అందించే జోటలు. కాబట్టి ఎప్పుడైనా సరే మన పూర్వులు ఒక అపురూపమైనటువంటి సంపదను మనకు అందించితే తరతరాల పాటు ఉండదు. అది మన పూర్వుల యొక్క కళా సంపద పట్ల ఉన్న ఆసక్తిని తెలుపుతుంది, ఆ కళలోని నైపుణ్యాన్ని తెలుపుతుంది. మనం ఏదో ఇవాళ శాస్త్రీయ విజ్ఞానంలో పైకి ఎగురగలుగుతున్నాం, నీళ్ళల్లో లోపలికి వెళ్ళగలుగుతున్నామని ఆధునిక పరికరాలతో మనం ఎన్ని చేసినా వాళ్ళు కళలలో రాణించినంతగా మనం రాణించలేము కూడా. కాకపోతే మనం యంత్రాల సహాయంతో వాటికన్నా అద్భుతమైనటువంటి నిర్మాణాలు సాగించగల యంత్ర నిర్మాణాలను మాత్రం మనం చేసుకోగలుగుతున్నాం. స్వస్తి.